అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది అనగానే పంచాంగం. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అవునమ్మా. ఈ కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు వస్తారనమాట. అయితే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7గా సూచింపబడుతోంది. అయితే వీళ్ళకి అస్సలు బాగలేదని చెప్పచ్చు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా ఇబ్బందులు పడతారు. ఇక మానసికంగా, శారీరక పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. వీళ్ళ యొక్క గోచార ఫలితాలు ఆ విధంగా కనపడుతున్నాయి. అవునమ్మా. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ పరిస్థితి జనాదరణ పొందలేరు. అందరూ దూషిస్తారు, ద్వేషిస్తారు. పార్టీలో కూడా పొట్టుకెళ్ళి బాగా తింటారు. అంచేత ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయంగా చెప్పకూడదు. ఇక ఉద్యోగస్తుల పరిస్థితికి వచ్చేసరికి ఏంటంటే, ఉద్యోగాల్లో కూడా మానసిక ప్రశాంతత ఉండదు. ఎందుకంటే అనుకున్న రీతిలో పనులు చేయలేకపోతారు. తర్వాత అదేవిధంగా పై అధికారులు బాగా ఇబ్బంది పెడుతుంటారు. తర్వాత ఇక ప్రమోషన్స్ మాట అనేది పక్కన పెట్టేయడమే. తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి మాత్రం ఇంకా జరుగుతుంటాయి. వృధాగా ట్రాన్స్ఫర్స్ అనేది అయిపోతుంటాయి. ఈ వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి వ్యాపారం జరగదు. రుణ బాధలు ఉంటాయి. అప్పులు కూడా పుట్టవు. అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, అప్పు దొరకదు. అలాగే అప్పు ఇచ్చిన వాళ్ళు రోజు వెంబడించి నానా హింసలు పెడుతుంటారు. ఆ వ్యాపారం జరగకుండా అయిపోతుంటుంది. ఈ తర్వాత అదేవిధంగా భయంకరమైన నష్టాల ఊబిలోకి కూరుకుపోయే అవకాశాలే కనపడుతున్నాయి. ఇక వ్యవసాయదారులకు వచ్చేసరికి కూడా 2 పంటలు కూడా కష్టపడినంతగా ఫలితాలు రానటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు బహుజాగ్రత్త వహించాల్సిన పరిస్థితి. రైతులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకి ఆచితూచి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. వీళ్ళకి కూడా రుణాలు దొరకవు. అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదేవిధంగా ఇంకా పరిస్థితి అనేది బాగుండదు. దిగుబడి కూడా తీసుకురాలేకపోతారు. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి కూడా ఏంటంటే, చాలా కష్టపడితేనే కానీ ఉత్తీర్ణత దొరకదు. ఉత్తీర్ణత అనేది సాధించలేకపోతారు. చాలా కష్టపడాలన్నమాట. అప్పుడే మెల్లగా వాళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళేవాళ్ళు కూడా అతి కష్టం మీద వెళతారు తెప్పించి, అది కూడా వేళ మీద లెక్క పెట్టచ్చు. ఎక్కువ మంది ఈ రాశి వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత ప్లేస్మెంట్స్ కూడా చాలా కష్టం. ఇక ఎట్లా ఉంటుందంటే, ముందుకు వెళితే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంచేత ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. అంచేత చాలా కేర్ఫుల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. అంచేత వీళ్ళు ఏంటంటే అధికంగా భగవదారాధన చేసుకోవాలి. ఇంకా ఏంటంటే భగవదారాధన అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అమ్మా డబ్బు ఖర్చు అనుకుంటున్నారు. ఇక్కడ ఆ విధంగానే చేసుకుంటూ వచ్చేసారు అంతా. మనం కంగారు పడాల్సిన పని లేదు తల్లి. ప్రతిదానికి డబ్బు ఎందుకు ఖర్చు అయిపోతుంది? మనకి ఎప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది? మనం చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళతో చేయించడం వల్ల డబ్బు ఎక్కువ అవుతుంది. స్వయంగా మనమే చేస్తుంటే ఖర్చు ఏముంది తల్లి? ఇప్పుడు ఏం లేదు, ఒక ఫోటో ఎంత అవుతుంది? 100 రూపాయలు పెట్టుకుంటే ఫోటో వచ్చేస్తుంది. ఫ్రేమ్ కట్టించి చిన్న ఫోటో పెట్టి పూజా మందిరంలో పెట్టుకుంటాం. రోజుకో దీపం ముట్టించి 2 అగరత్తులు, ఒక పట్టి బెల్లం ముక్క ఎంత ఖర్చు అవుతుంది? 3 రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. ఇంకా జపం మన చేతిలోదే కదమ్మా. జపమాల ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. 100 రూపాయలు పెడితే జపమాల వచ్చేస్తుంది. 24 గంటలు మనం ఏమి కష్టపడిపోవట్లేదుగా. అంత పెద్ద మనగాడం ఏం కాదుగా. మనం ఎంత సమయాన్ని వృధా చేసేస్తున్నాం.
ఆ విధంగా ఒక 15 నిమిషాలు భగవంతుడి దగ్గర కాలక్షేపం చేయగలిగితే చాలు. హ్మ్. చక్కగా మంత్రం జపం చేసుకోవడమే. అంతే. చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. హుహు. కలౌ స్మరణాన్ని ముక్తిః. కలియుగంలో స్మరిస్తేనే ముక్తి లభిస్తుంది. హ్మ్. స్మరణ అంటే మంత్రం. ఓ మహామంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ముక్తి ఏంటంటే విడుదల. రిలీజ్ అయిపోతాం. అవును. కష్టాల నుంచి రిలీజ్ అయిపోతాం. హుహు. అంచేత ఇక్కడేంటంటే ఖర్చయ్యే విషయాలు చెబుతున్నారు తప్పించి ఖర్చు కాని విషయాలు చెప్పట్ల. హ్మ్. అంచేత భయపడిపోతున్నారు ఎవరికి వాళ్ళే. హ్మ్. అంచేత అసలు భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. చక్కగా దశమహా విద్యా అమ్మవారి ఫోటో పెట్టుకోవడం. రోజు దశమహా విద్యా మహామంత్రాలు రోజు 108 సార్లు. మన కష్టం యొక్క తీవ్రతను బట్టి. కష్టం లేదు 27 సార్లు చేసుకుంటాం. కష్టం ఉంది 108 సార్లు చేసుకుంటాం. భరించలేనంత కష్టం ఉంది 1000 సార్లు చేసుకుంటాం. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హ్మ్. అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మడిగట్టుకుని కూర్చొని పూజ చేసుకోవాలనేది ఎక్కడ లేదు. జపం చేసుకోవాలనేది లేదు. హ్మ్. ప్రయాణం చేస్తూ జపం చేసుకోవచ్చు. అవును. ఆఫీస్‌లో మీన్ టైమ్‌లో జపం చేసుకోవచ్చు. హ్మ్. టీవీ చూస్తూ జపం చేసుకోవచ్చు. హ్మ్. ఇది చెప్తే చాలామంది కోపం వస్తుంది. మడిగట్టు ఈ ఈ సోది నాకొద్దమ్మా. హ్మ్. ఏదో వంకన పూజను వృధా ఇప్పుడు చూడండి అవును. మడిగట్టాలంటూను అదేమో కుదరదు. అదే చేయడము అవ్వదు. కుదరదు. ఎవడో వచ్చి ముట్టుకుంటాడు. మళ్ళీ దాన్ని ఉతుకుతారు. దాన్ని ఆరేస్తారు. మళ్ళీ అది ఆరేసింది మళ్ళీ కట్టుకుంటారు. మళ్ళీ ఎవడో వచ్చి ముట్టుకుంటాడు. లేకపోతే వీళ్ళు ఎవరో ముట్టుకుంటారు. 100% టైం రైట్. అంతా మడిగుడ్డకే పోతుంది. హ్మ్. అసలైన పూజ 5 నిమిషాలు కూడా ఉండదు. అవును. అంచేత ఆ పిచ్చి ఆలోచనలు మానేసేసామా హ్మ్. కలౌ స్మరణాన ముక్తి. అంచేత ఒక మహామంత్రం తీసుకోవడం చక్కగా జపం చేసుకుంటూ ఉంటే ఏ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆ జపం చేసుకోవచ్చు. హ్మ్. మళ్ళా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయనకేమో మళ్ళా 10,000 నోటబద్దాలు దక్షిణ పెట్ట ఇది కూడా అక్కర్లా. అంచేత ఒక మహామంత్రం చక్కగా యూట్యూబ్‌లోను, ఫేస్‌బుక్‌లోను బ్రహ్మాండంగా మహామంత్రాలు దొరికిపోతాయి. గూగుల్‌లోను కూడా. హ్మ్. ఆ మహామంత్రం ఏ మహామంత్రం నేను చెప్పానో ఆ మహామంత్రం అది తీసుకోవడం. ఆ మంత్రం జపం చేసుకోవడం హాయిగా ప్రశాంతంగా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ముందుకు పోవచ్చు. అంతే గురుగారు. ముక్కామల క్షేత్రంలో నన్ను అనుసరించేటువంటి వాళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారమ్మా. హ్మ్. ఎందుకని నేను ఇదే చెప్తాను. జపం చేసుకోండి నాన్న అంటాను. ఏమి చెప్పను. అంతే. హ్మ్. మహామంత్రం రాసి ఇచ్చేస్తాను. హ్మ్. లేదంటే టిక్ పెట్టి ఇచ్చేస్తాను. లేదంటే అక్కడ రెడీగా ఉంటాయి. నీకు నచ్చిన మంత్రం చేసుకో. హ్మ్. అంటే సంవత్సరానికి ఒకసారి ముక్కామల క్షేత్రం వచ్చి అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళు. హ్మ్. ఇంకేం అక్కర్లేదంట. హ్మ్. ఒక రూపాయి ఖర్చు నేను చెప్పాను ఒక ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు అంతే. అంతే. హ్మ్. ఇక నన్ను కూడా డిస్టర్బ్ చేయగలరు. మహామంత్రాలన్నీ రాసేసాం అమ్మ హ్మ్. దగ్గర. హ్మ్. ముక్కామల క్షేత్రం అంటే చిన్నది కాదమ్మా. హ్మ్. సృష్ట్యాది మహాశక్తి పీఠం. 22 దేవాలయాలు, 600 దేవతామూర్తులు. హ్మ్. అద్భుతమైన పురాణ ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన మహాక్షేత్రం. అంచేత అతి సులభంగా దర్శన మాత్రం చేతనే మోక్షాన్ని ఇస్తుంది ఆవిడ. ఆ హ్మ్. మహాక్షేత్రం అది. అంచేత ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు హ్మ్. మనం చక్కగా ఈ ప్రకారంగా జపం చేసుకొని వచ్చేస్తాం అంతే. గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరంగా అన్ని రంగాల వారికి ఇబ్బందులే ఉన్నాయి. అవునమ్మా. ఇంకా విద్యార్థులు ఇంకా ఉద్యోగుల విషయానికొస్తే ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి కాదు. అది పరిస్థితి. అవునమ్మా. ఆరోగ్యపరంగా గురుగారు? ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులుంటాయమ్మా. హ్మ్. మీకు ఎప్పుడైతే అన్ని రంగాల్లోనూ ఇబ్బందులుంటాయో హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు ఆ ఇబ్బందులుంటాయి. స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ ఉంటుంది. తర్వాత అనారోగ్యం ఉంటుంది. హ్మ్. ఇక రకరకాలైన సమస్యలు. ఎప్పుడైతే మీకు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, హ్మ్. మానసిక ప్రశాంతత ఎప్పుడైతే కోల్పోతామో, హ్మ్. ఇక అక్కడి నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిపోతుంది. అవును. శని ప్రధానంగా చేసేది ఏమిటి? మానసికంగానే కృంగదీసేస్తాడు. అవును. తర్వాత ఆరోగ్యపరంగా కృంగదీసేస్తాడు. తద్వారా ఆర్థిక పరంగా కృంగదీసేస్తాడు. ఆ తర్వాత సామాజిక పరంగా కృంగదీసేస్తాడు. ఆ తర్వాత కుటుంబ పరంగా కృంగదీసేస్తాడు. ఫస్ట్‌దేమో మనసే. అంచేత మానసిక స్థైర్యం కలిగి ఉండాలి హ్మ్. అని పెద్దలు చెప్తారు. ఈ మానసిక స్థైర్యాన్ని ప్రసాదించేది భగవదారాధన. హ్మ్. చాలామంది అనుకునేది గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకోవడం చాలా తప్పమ్మా. హ్మ్. చక్కగా 24 గంటల్లో కేవలం 15 నిమిషాలు హ్మ్. భగవంతుడికి కేటాయిస్తే హ్మ్. మిగిలినటువంటి 23 గంటల చిల్లర కూడా హాయిగా ప్రశాంతంగా రోజస్వాన్ని గడిచిపోతుంది. హ్మ్. అంచేత ఎక్కువ టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు. హ్మ్. రూపాయి కూడా అసలు ఖర్చు పెట్టుకోక్కర్లేదు. అవును గురుగారు. అవునమ్మా. మనకి ముఖ్యంగా ఎప్పుడైతే మెంటల్‌గా మనం మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటామో అప్పుడు ఎన్ని సమస్యలొచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఎదుర్కోగలుగుతాం. అనేదనేది మన వస్తుంది. దగ్గర ఉంటది. ఓకే ఇక్కడ ఏంటంటే గురుగారు. కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారమ్మా. నేను హ్మ్. బాధపడేది అదే. అవును గురుగారు. పూర్వం పెద్దవాళ్ళ దగ్గరికెళ్తే ధైర్యం చెప్పి పంపించేవాళ్ళు. హ్మ్.
ఇప్పుడు భయపెట్టి పంపిస్తున్నారు. అవునవును. నిజం. అది చాలా తప్పు కదమ్మా. అవునవును. ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అట్లా వాళ్ళని మనం కంగారు పెట్టకూడదు. అవును. వాళ్ళ ముందు వాళ్ళకున్న సమస్య తెలుసుకోవాలి. ఆ సమస్య పరిష్కారం సులభోపాయం చెప్పాలి. ఆ తర్వాత తీరనప్పుడు ఇది నాన్న ఇది తప్పదురా, ఈ అభిషేకం చేయించుకో, పూజ చేయించుకో, లేదా హోమానికి వెళ్ళి తప్పదురా, ఇంకా చాలా క్లిష్టంగా ఉంది కదా, అప్పుడు చెప్పాలి. అంచేత ముందు ఏంటంటే వాడికి ధైర్యం చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు పేషెంట్ డాక్టర్ గారు నువ్వు రేపే పోతావు అంటే వాడు ఇప్పుడే చచ్చిపోతాడు. అవును. ఆ హోప్ అనేది ఇస్తేనే ఇవ్వాలి, మనంతా ధైర్యం ఇవ్వాలి. ఏం పర్వాలేదు, ఇవన్నీ వస్తుంటే పోతుంటే ఏం అక్కర్లేదు, ఈ అమ్మవారి చక్కగా ఓ దీపం పెట్టుకో, ఈ మంత్రం ఉంది చక్కగా 108 సార్లు జపం చేసుకో, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్తే సరిపోతుంది. అలా ఎంతమంది అమ్మ ముఖామన క్షేత్రానికి వచ్చి ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు లక్షలాదిగా ఉన్నారు. అసలు ఎవరు నన్ను కూడా కలవరమ్మా, వచ్చేసి చక్కగా నేరుగా వచ్చేస్తారు, క్షేత్రానికి వచ్చేస్తారు, గోదావరికి వెళ్ళిపోతారు, స్నానం చేసేస్తారు, శివలింగాలు నాగులుగా అభిషేకం చేసేసుకుంటారు, ప్రదక్షిణాలు చేసేసుకుంటారు, కొబ్బరికాయ కట్టేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. నేనుంటే ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతారు. అంత భక్తదత్త క్షేత్రంగా ముఖామన మహాక్షేత్రాన్ని తీర్చిదిద్దేశాం. గురుగారు, ఎవరైతే ఈ సంవత్సరం కానీ చాలా రోజుల నుండి కానీ వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం కష్టమేనమ్మా. ప్రయత్నం అనేది లోపం చేయాల్సినంత అవసరం ఏం లేదు, ప్రయత్నం చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కేవలం గోచార ఫలితాలని దృష్టిలో పెట్టుకోనక్కర్లా. ఇక్కడ జాతకం దగ్గరకు వచ్చేసరికి అమ్మ, జాతక ప్రభావం, గోచార ప్రభావం, దశ, అంతర్దశ, విదశ, ఈ 5 కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. వాస్తు ప్రభావం చూపిస్తుంది, కుటుంబం ప్రభావం చూపిస్తుంది, తల్లిదండ్రుల యొక్క జాతకాల ప్రభావం చూపిస్తాయి, కుటుంబంలోని కుటుంబ సభ్యుల యొక్క జాతకం కూడా ప్రభావం చూపిస్తుంది. అంచేత కేవలం ఒక మనిషి కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాలు అనుభవిస్తున్నాడంటే కారణం ఒకటే కాదు. చూడండి ఏం చెప్తారు, కర్ణుడు చావుకి అనేక కారణాలు అంటారు. ఒక కారణం చేత కర్ణుడు చచ్చిపోలేదు, అనేక శాపాలు, అనేక దోషాలు, అనేక సహవాసాలు, ఇట్లాంటి కారణాల చేత కర్ణుడు చచ్చిపోయాడు. అదేవిధంగా ఒక మనిషి సర్వనాశనం అయిపోతున్నాడంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి, కేవలం జాతకమే కాదు, కేవలం వాస్తే కాదు. ఇప్పుడు చూడండి పాపం వాస్తు పేరు చెప్పి, వాస్తు పూర్వం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేది, ఇప్పుడు ఇల్లు కూలుస్తున్నారు వాస్తు పేరు చెప్పి. అంచేత ఏంటంటే ఈ వాస్తు పేరు చెప్పి వాస్తు మార్పులు చేయించేసుకుంటే లక్ష్మీదేవన్న గొడుగులు పెట్టి కనకవృష్టాన్ని నట్టింట్లో కురిపించేస్తుందా? ఇక్కడ వాస్తు ప్రభావం, తర్వాత అలాగే మన జాతక ప్రభావం, మన కృషి, మన బంధువులు, మన మిత్రుడు, మన బిహేవియర్, ఇవన్నీ కలిస్తేనే 100% సక్సెస్. కేవలం వాస్తుతోనో జాతకంతోనో సక్సెస్ అయిపోరమ్మా. ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. మాయలో పెట్టేస్తున్నారు, మాయలో పెట్టేసి మోసపుచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందో వ్యాపార దృక్పథం ఎప్పుడైతే అయిపోతుందో కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్, కన్విన్స్ చేయలేరు వీళ్ళు, అది కన్ఫ్యూజ్ చేసేస్తారు. దాంతో భగవంతుడింటేనే విశ్వాసం కోల్పోయే దుస్థితి ఏర్పడిపోతాం. అంచేత ఏమక్కర్లేదు, ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. గురుగారు, రాజకీయ నాయకులకి, సినీ రంగంలో కళాకారులకు, రైతులకు, వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? బాగాలేదమ్మా వీళ్ళకి కూడా, ఎవరికి ఇక ఈ రాశి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఈ రాశి వాళ్ళందరూ ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఇక ఎదుటి వాళ్ళ సపోర్టు పొందలేరు, సపోర్ట్ తీసుకోలేరు. అంచేత ఇది ఈ సంవత్సరం అంతా బహు జాగ్రత్త వహించాల్సినటువంటిది, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. అంచేత భగవదారాధన విశేషంగా చేయాలి. క్షేత్ర సందర్శనం చేయడం ద్వారా, నదీ స్నానాలు చేయడం ద్వారా, ఇక తర్వాత అదేవిధంగా మరి చక్కగా ఈ పూజలు, స్తోత్ర పారాయణలు, జపాలు ఇవన్నీ చేసుకోవడం ద్వారా, అలాగే ఎక్కడన్నా యజ్ఞయాగాది క్రతువులు ప్రతిష్టలు జరిగినప్పుడు సేవ చేయడం ద్వారా, నువ్వు సహకరించలేవు, సేవ చేయి, తద్వారా కూడా మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, ఇప్పుడు తిరుమల వెళ్ళారు, తిరుమల వెళ్తే మరి సేవల లక్షలాది కోట్లాది రూపాయలతో కూడా సేవలు ఉన్నాయి, అన్ని మనం చేసుకోలేము. ఏం చేయొచ్చు, సేవకి మనం దరఖాస్తు పెట్టుకున్నాం అనుకోండి, సేవ చేసేటప్పుడు భాగ్యం వస్తుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచొని అందరినీ పంపిస్తూ స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేస్తుంది, రూపాయి ఖర్చు లేదుగా. అలాగే మనం ఖర్చు పెట్టుకొని యాగాలు చేయగలిగితే మన శక్తిని బట్టి చేసుకుంటాం, లేని పక్షాన సేవ చేస్తాం.
అంతే గురుగారు. నిరాశపడాల్సిన పని లేదు. హ్మ్. హ్మ్. భగవత్ సేవ అంటే ఆర్థిక పరంగానే చేయక్కర్లా. హ్మ్. శారీరకంగా కూడా భగవత్ సేవ చేసుకోవచ్చు. అవును. అలాగే మానసికంగా భగవత్ సేవ చేసుకోవచ్చు. హ్మ్. ధ్యానం చేయడం ద్వారా కూడా. అంచేత ఎప్పుడు నిరాశపడాల్సినటువంటి పని లేదు. మనకి టైం బాగాలేనప్పుడు మనం చేయాల్సిందేంటంటే, మనం భగవద్ధ్యానం. హ్మ్. చక్కగా మంత్రం జపం చేసుకోవడం. ధ్యానం కూడా కుదరదు కలియుగంలో. హ్మ్. పూజలు కుదరవు, అభిషేకాలు కుదరవు, స్తోత్ర పారాయణలు కుదరవు. ఎందుకంటే ఏవో దోషాలొస్తుంటాయి. జపానికి ఇబ్బంది లేదుగా. అవును. ఎంతన్నా చేసుకోవచ్చు. హ్మ్. అంచేత చేసుకునే కొద్దీ మన కర్మలన్నీ కూడా క్షయమైపోయి, మనం సేఫ్ జోన్‌లో ఉంటాం. గడపాలింక. అయితే ఇంకో గొప్ప విశేషం ఏంటంటేనమ్మా, దోషాలున్నాయని భయపడాల్సిన పని లేదు. హ్మ్. భగవదారాధన విశేషంగా చేస్తూ, హ్మ్. కఠినమైన సమయాల్లో కూడా మనం ఘన విజయాలు సాధించొచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఉదాహరణగా నన్నే తీసుకుంటాను. ఎప్పుడు నా మీదే వేసుకుంటాను. హ్మ్. ఇప్పుడు నా జాతకంలో వివాహ యోగం లేదు. హ్మ్. నా జాతకం ఎవరు చూసినా ఈ అబ్బాయి పెళ్ళవ్వదు, సన్యాసి అవుతాడు. హ్మ్. నాకు పెళ్ళంటే ఇష్టం. కలియుగంలో పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు. హ్మ్. కలియుగంలో సన్యాసికి, బ్రహ్మచారికి మోక్షం అనేది ధర్మసిద్ధి చెప్పింది. మన నేను చెప్పలేదు. మన నా మీద పడతారు అందరూ. హ్మ్. అంచేత నేనేంటి అనేవాడిని, నీకు పెళ్ళవుదురా అంటే, లేదు 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 నాకు వివాహం అవుతుంది. నాకు రాబోయే అమ్మాయి ఇలాంటి అమ్మాయి వస్తుంది. నాకు 2 అబ్బాయిలు, అమ్మాయి పుడతారు. నాకు ఇవన్నీ నాకు తెలుస్తున్నాయంటే, నాకు జరిగితే నేను పంచాంగం వదిలేస్తానన్నాడు ఒకాయన. జ్యోతిష్యం చెప్పడం మానేస్తానన్నాడు. అసలుకి నేను ఒకటే అన్నాను, అమ్మ అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏం చేయలేదన్నది నేను విశ్వసిస్తానన్నాను. ఆ ప్రకారం నేను చెప్పింది జరిగింది. సూపర్. సూపర్. అంచేత ఇక్కడ ఏంటంటేనమ్మా, ఎంత జాతకం ఎంత దయనీయంగా ఉన్నా భగవదారాధనతో దాన్ని అధిగమించవచ్చు. మళ్ళా భగవదారాధన అంటే యజ్ఞాలు చేసేయాలి, యాగాలు చేసేయాలి, కోట్లు కోట్లు పెట్టి మరి ఇది అపోహ. హ్మ్. సాధన, జపం, భగవదారాధన హ్మ్. మనం స్వయంగా చేసుకునేదే మనది. ఇప్పుడు మనకు ఒకటమ్మా, మనం మన శరీరం మీద మనకెక్కువ శ్రద్ధ ఉంటుందా? డబ్బిచ్చి అవతల వాడికి మన శరీరాన్ని అప్పచెప్పి మసాజ్ చేయమన్నా, లేకపోతే బ్యాకప్ ఏమన్నా, వాడు బాగా చేస్తాడు, మనం బాగా చేసుకుంటాం. మనది మనకే తెలుస్తది. తెలుస్తుంది. మనం మన వాళ్ళని మనమే బాగా అలంకరించుకోగలం. హ్మ్. మన శరీరాన్ని మనమే రక్షించుకోగలం. అలాగే మనకున్న దోషాన్ని మనమే పోగొట్టుకోవాలి. హ్మ్. మన వైభవాన్ని మనమే పెంచుకోవాలి. హ్మ్. మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. ఎవ్వరు వచ్చి సహకరించరు. హ్మ్. ఎవరు వచ్చి తీర్చరు. అంచేత కలియుగంలో 3 వంతులు మానవ ప్రయత్నం, ఒక్క వంతే దైవబలం. హ్మ్. ఆ భగవంతుడు కూడా ప్రత్యక్షంగా అనుగ్రహించడు. భగవంతుడు అదృశ్య సహాయకుడిగా రక్షిస్తాడు. హ్మ్. ఏదో ఒక మనిషి రూపంలో కాపాడతాడు. దైవం మానుష రూపేణ. హ్మ్. కలియుగం ఇది గ్రహించాలి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.